మన జీవితాలను దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. మనకి ఏ సమస్య వచ్చినా దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి. దేవుని దగ్గర గోజాడే వారిగా ఉండాలి. మనం అలా ఉండం కాబట్టే మన ఇంటి చుట్టూ సమస్యలు, మన ఒంటి చుట్టూ రోగాలు. మనం అలా ఉండం కాబట్టే మనకు అప్పులు, అవస్థలు, అక్రమాలు, దౌర్జన్యాలు మన మీదనే. మనం ప్రతి విషయంలోనూ దేవుణ్ణి అడగాలి. అడిగితే ఆయన మనకి మంచి చక్కని సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారంగా మనం ముందుకుపోతే మన మార్గం సుగమం అవుతుంది. నువ్వు చేరేటంటే డెస్టినేషన్ ఏదైతే ఉందో దానికి సుఖంగా చేరగలుగుతావు. నీ భయాన్ని పోగొట్టుకోగలుగుతావు. ధైర్యంగా ముందుకు సాగగలుగుతావు. ఆ రకమైనటువంటి కమిట్మెంట్ నీలో ఉండాలి. నేను ఏ పని చేసినప్పటికీ, నేను ఏ పని చేసినా నేను మొదటగా దేవునికి దగ్గర అడగాలి, దేవునికి తెలియపరచాలి. నేను దీని విషయంలో ఏ రకంగా ముందుకు పోవాలి అని దేవుణ్ణి అడిగి ఆ పనిని మనము ప్రారంభించాలి. దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి తెలియపరిచేవారిగా మనం ఉండాలి. అలా తెలియపరచకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే మధ్యలోనే పడిపోయే అవకాశం ఉంది. మధ్యలోనే డ్రాప్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంది. మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన సలహా ప్రకారంగా పోతే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. మన ఆలోచన చొప్పున కాకుండా దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిస్తే నిన్ను నన్ను మన అందరినీ దేవుడు ఎక్కడ నిల్చోబెడతాడు? ఉన్నతమైన స్థలములలో, ఎత్తైన స్థలములలో, ఎవరికి అందనంత ఎత్తుగా నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఆ రకంగా నీకు ఆశీర్వదిస్తాడు.